సీనియర్ శాసనసభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ రామిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అధ్యక్ష, రామిరెడ్డి వెంకటరెడ్డి గారు 1944లో ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం లింగాల గ్రామంలో జన్మించారు. అధ్యక్ష, వారు ప్రజా జీవితంలో అనేక పదవులు అధిష్ఠించినారు. సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించారు, సహకార సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు, 5 సార్లు శాసనసభకు సభ్యునిగా ఎన్నిక కూడా అయినారు. అధ్యక్ష, ఒక టర్మ్ మొత్తం మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మితభాషి, మృదు స్వభావి, వ్యవసాయాన్ని అమితంగా కాంక్షించినటువంటి పెద్దలు రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సందర్భాలలో వ్యవసాయం పట్ల, పశు పోషణ పట్ల వారికి ఉన్నటువంటి మక్కువ అప్పటి ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశంలో ఎక్కడ కూడా ఈ పశువులకు సంబంధించినటువంటి మేలు రకం పశువుల పోటీలు జరిగితే అధ్యక్ష, ప్రతిసారి వెంకటరెడ్డి గారు ప్రత్యేకంగా ఎంతో అభిమానంతో పెంచేటువంటి గిత్తలకే అవార్డులు దక్కేది. అధ్యక్ష, వెంకటరెడ్డి గారికి అనుకోకుండా దురదృష్టవశాత్తు క్యాన్సర్ వ్యాధి సోకటం, వారు కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. అధ్యక్ష, వారి వైద్య ఖర్చుల కోసం నాకు అప్లికేషన్ పంపిస్తే ప్రభుత్వం నుంచి నేను ఒక 84 లక్షలు కూడా మంజూరు కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, కానీ విధి బలీయమైనటువంటిది వారిని మన మధ్య లేకుండా చేసింది. దానికి వ్యక్తిగతంగా నేను ప్రభుత్వ పక్షాన, నా పక్షాన వెంకటరెడ్డి గారి మృతికి తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అధ్యక్ష, శోకార్తులైనటువంటి వారి కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని తట్టుకునేటువంటి ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు కల్పించాలని చెప్పి, వెంకటరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. అధ్యక్ష, గౌరవ అధ్యక్ష, స్పీకర్ మహోదయ, గౌరవ సభ్యులారా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మరియు ప్రజల చిరకాల ఆకాంక్షలను సత్వరమే నెరవేర్చుకొనును తరుణంలో నేడు ఈ సమావేశంలో జరుగుతున్నాయి. I am extremely happy to address this joint session of the Telangana legislature with a hope that your deliberations will be productive and fruitful during this budget session of 2016-17.